సంవత్సరంలో 364 రోజులు చందనం ముద్దలో దాగి ఉండి కేవలం ఒక్కరోజు మాత్రమే తన నిజ రూపాన్ని చూపించే దైవం ఎవరో మీకు తెలుసా? సగం వారాహం, సగం నరసింహం. ఈ వింత రూపం వెనుక ఉన్న భయంకరమైన రహస్యం ఏమిటి? సాక్షాత్తు ప్రహ్లాదుని చంపడానికి తండ్రి హిరణ్యకశిపుడు ఏ కొండపై నుంచైతే తోయించాడో అదే కొండపై స్వామివారు ఎందుకు వెలిశారు? అక్షయ తృతీయ రోజున చందనం తీసినప్పుడు జరిగే ఆ అద్భుతం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో సింహాచలం అప్పన్న సంపూర్ణ చరిత్రను, ఆ రహస్యాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియో చివరిలో మీకోసం ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. కృతయుగంలో హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అజేయమైన వరాలు పొందుతాడు. గాలిలో గాని, భూమిపై గాని, ఆయుధంతో గాని, మనిషి వల్ల గాని, జంతువు వల్ల గాని మరణం లేకుండా వరం పొంది అహంకారంతో ముల్లోకాలను గడగడలాడిస్తాడు. కానీ అతడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం పుట్టుకతోనే విష్ణు భక్తుడు. హరి అని పిలిచిన ప్రతిసారి హిరణ్యకశిపుడి గుండెల్లో మంట పుట్టేది. తన కొడుకుని చంపడానికి విష సర్పాల మధ్య వేస్తాడు. మదపు ఏనుగులతో తొక్కిస్తబోతాడు. కానీ ప్రతిసారి శ్రీమన్నారాయణుడు ఆ ప్రహ్లాదుని కాపాడుతూనే ఉంటాడు. చివరి ప్రయత్నంగా ప్రహ్లాదుని సింహగిరి పర్వతం, నేటి సింహాచలం పైకి తీసుకెళ్లి అక్కడ నుండి లోతులోకి నెట్టివేయమని ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు కొండపై నుండి పడుతున్న సమయంలో నారాయణ్ణి స్మరిస్తే స్వామి వరాహముఖం నరసింహ శరీరంతో ప్రత్యక్షమై ప్రహ్లాదుని రక్షిస్తాడు. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామివారు ఇక్కడే వెలుస్తారు. అందుకే ఇది ప్రహ్లాదుడు స్వయంగా స్థాపించిన ఆది క్షేత్రం అంటారు. కృతయుగం ముగిశాక ఈ క్షేత్రం కాలక్రమంలో మరుగున పడిపోయింది. త్రేతాయుగంలో పురారావ చక్రవర్తి తన విమానంలో వెళ్తుండగా ఒక దివ్యమైన కాంతి అతన్ని ఆకర్షిస్తుంది. పురారావుడు ఆ ప్రదేశాన్ని వెతికితే స్వామివారి విగ్రహం భూమిలో దాగి కనిపిస్తుంది. అయితే స్వామి రూపం నుండి వెలువడుతున్న భయంకరమైన వేడిని భరించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. ఓ రాజా, ఈ స్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి నిరంతరం చందనంతో కప్పి ఉంచు. కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆ చందనాన్ని తీసి నిజ రూపాన్ని ప్రదర్శించు అని చెబుతుంది. అప్పటి నుండి నేటి వరకు ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. సింహాచలం కేవలం భక్తి క్షేత్రమే కాదు, అద్భుతమైన శిల్పకళా నిలయం. ఆలయంలో గర్భాలయం ఎదురుగా ఉన్న కప్ప స్తంభం అత్యంత మహిమాన్వితమైనది. సంతానం లేని వారు, అనారోగ్యంతో ఉన్నవారు ఈ స్తంభాన్ని కౌగిలించుకుంటే వారి కోరికలు తీరుతాయని నమ్మకం. శ్రీకృష్ణదేవరాయలు గజపతులపై సాధించిన విజయానికి గుర్తుగా ఇక్కడ ఒక విజయ స్తంభాన్ని పాతారు. దీనిపై రాయలు స్వయంగా వేయించిన శాసనాలు నేటికీ కనిపిస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున స్వామివారిపై ఉన్న సుమారు 12 మణుగుల చందనాన్ని తీసివేస్తారు. చందనం తీశాక స్వామివారి అసలు రూపం వరాహముఖం, నరసింహం తోక మరియు నరసింహ శరీరం భక్తులకు కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి మళ్ళీ కొత్త చందన లేపనాన్ని ప్రారంభిస్తారు. ఇలా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజులలో విడతలుగా చందనాన్ని పూస్తూ మళ్ళీ సాధారణ చందన ముద్ద రూపానికి చేరుస్తారు. సింహాచలం అప్పన్న దర్శనం జన్మజన్మల పాపాలను తొలగిస్తుంది. మరి ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. శ్రీకృష్ణదేవరాయలు గజపతులపై సాధించిన విజయానికి గుర్తుగా సింహాచలంలో ఒక స్తంభాన్ని పాతారు కదా. ఆ స్తంభం ఆలయంలో ఏ మండపం దగ్గర ఉంది?
సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఆత్మధ్వని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై నరసింహ.